నగిరి నియోజకవర్గంలో అంటే నా నియోజకవర్గంలో నా ప్రజల మధ్య నేను ఓటేయటం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు కోట్లేదు, పవన్ కళ్యాణ్ కోట్లేదు, లోకేష్ కోట్లేదు, షర్మిలా కోట్లేదు, పవన్ కళ్యాణ్ కోట్లేదు. వీళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కథలు చెప్తారు. అంటే రాష్ట్రం మీద ప్రేమ లేదు, వాళ్ళ నుంచి నియోజకవర్గం మీద ప్రేమ లేదు అనేది అక్కడే అర్థమవుతుంది. వాళ్ళ నియోజకవర్గంలో ఇల్లు ఉండదు, ఓటు ఉండదు, కానీ మాట్లాడతారు. అండ్ నా మీద నించున్న వ్యక్తి భానుప్రకాష్ కూడా ఇక్కడ ఓటు లేదు, ఇల్లు లేదు. సో ప్రజలు గమనించాలి, ప్రజలు ఎవరు ప్రేమిస్తున్నారు, ప్రజల మధ్యలో ఎవరున్నారు, ప్రజలకు అందుబాటులో ఎవరున్నారు, ప్రజలకు సమస్య వస్తే పరుగులు తీసి ఎవరు వస్తారని తెలుసుకోవాలి. సో ఈరోజు నా నగిరి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఆడపడుచుగా నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, 3వసారి కూడా ఎమ్మెల్యే చేయడానికి మా అక్క చెల్లెమ్మలందరూ కూడా స్పెషల్ థింగ్. సో నేను అంటే మహిళ ఎమ్మెల్యేగా ఉన్న ప్లేస్లో మహిళా ఓటర్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. అండ్ జగనన్నకి మాకు శక్తి మహిళా శక్తి. సో మహిళలందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఫ్యాన్కి ఓటేయాలి, జగన్ని ముఖ్యమంత్రి చేయాలి, ఈరోజు మనం మళ్ళీ ఎమ్మెల్యే చేయాలని. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. నా డాటర్దే ఫస్ట్ ఓటు, యూఎస్ నుంచి వచ్చి ఫస్ట్ ఓటు చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయింది. మమ్మీ ఎలా వేయాలి, సౌండ్ వస్తుందా, ఎలా ఉంటుంది బొమ్మలు దాని మీద అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. వేసి బయటకు రాగానే ఆమె నవ్వులు చూస్తే మీకు అర్థమైపోయింది, ఎంత హ్యాపీగా ఉంది. సో ప్రతి యంగ్స్టర్ ఫస్ట్ ఓట్ వేసేటప్పుడు ఆ థ్రిల్లింగ్ ఉంటుంది. ఒక కరెక్ట్ ప్రభుత్వానికి వెయ్యాలి, ఓటు అనేది మిస్ చేయకుండా వెయ్యాలి అనేది యువతలో బాగా బలంగా ఉంది. అది చాలా మంచి పరిణామం. అండ్ నేను కూడా మా హస్బెండ్ పాపతో వచ్చి ఓటేస్తాను.